మారి పసిబిడ్డ హెల్త్ తెలుస్తుంది. చట్ట కాదమ్మయ్య, నీ మనసుకు చుట్టుపట్టింది. అందుకే అంతస్తుకే ఆసరే పునాది వేశాం. చూసి ఎంతవరకు ఆనందించాలో అర్థం కాకుండా మీ మాటల్లో చివరి ఫలితమేంటో తెలుసా? ఇప్పుడు నీ చేసిన తప్పేంటి బాబు? నీ స్వార్థం వల్ల మా అంతస్తుగా ఎంత నాకు స్వార్థం లేదు బాబు. మరి ఆ స్వార్థం బాగుందా కదా? అలా నేను ఎలా చెప్పగలను బాబు? అమ్మయ్య, ఈ రంగనాథం సంగతి నీకు పూర్తిగా తెలియదు. నేను సంస్కృతి చదువుని కాల్చేయగలను, ఎవరికి తెలియకుండా పూర్తి వేయగలను. తక్కువగా మాట్లాడి మాట్లాడమ్మయ్య, నీ బుద్ధి సరిహద్దుల్లో ఉంచుకో. ఆ బుద్ధిని సమాజంలో ఉంచుకోవడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం. మాకి చెప్ప చూపిస్తాం. నాదుతో పరిహాసం అంటే ఎందుకు మాకితో పంతం పడితే మీకు అంతం చేస్తాం. మరి ఆ తప్పు మేము చేసామా? అంటే సరిపోతుందా? అసూయనే పెట్టాల్సి నీ మనసును పూర్తిగా మార్చివేసి, అందుకే విందులతో వినోదాలతో నీ జీవితం కొనసాగా సాగిపోతావు. అటువంటి మాటలు నా మనసును తూర్పు చేయకండి బాబు. లక్షాధికారి పెట్టుతో నీకు పెట్టి ఏ పాపము ఎరిగి వాళ్ళైతే అంత పాపం ఈ జమీందారి మల్లుడు కాబోతున్నాడు, కొడుకుతో కూర్చున్నావు బాబు. ఈ కష్టాలు చెప్పే మాటలు మా మీద లేదు అర్థం బాబు. అక్షరాలయ్యా, అక్షరాల చూశారు. బతుకులకు పిచ్చి కాకుండా హెచ్చరిస్తున్నా. నా కూతురు ఒకరాటిగా వచ్చేది బాబు. ఈ రామయ్య కూతురు కూటికి పెద్దదే కానీ కులానికి కాదు బాబు, కులానికి కాదు. ఒకవేళ నీ కూతురు అలా చేసుకుంటే దాని ప్రాణం తీస్తాను. ఈ రామయ్య ప్రాణము కన్నా పరువే గొప్పది. నేటి కూతురికి ప్రేమతో మురుగు తేలుతున్నా ఆ ఫోటోను ఒక్క చూపించండి మానే. लीडर की चेक अरे एक काम मत भैया
చేస్తున్నామయ్యా. ఏమిరా ఈ దెబ్బతో రామయ్యకి బుద్ధి వస్తుంది. ఆ రాజ ఆశలు నాశనం అవుతాయి. వద్దు ఇక మన మాటకు ఎదురు కనపడు. రాజు గారు చూసే సంబంధం చేస్తే కావలసినంత కష్టం మనకు వస్తుంది. మన ఆలోచన ఎలా ఉంది మస్తాన్? आपका बात पक्का सोने मारे की मधुबाबू गाరి के साथ మంచి మజాగా చేయాలి అండి. అన్నట్టు శాస్త్రి గారు పట్టుకుంటామన్నప్పుడు మీరు వచ్చారు. ఏమిటండి ఎండ అంటున్నారా? ఈ పాడు ఎండకు మనుషులు జీవులు పెండులైపోతున్నాయి అనుకోండి. Yeah, 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 ma.